ఎక్కువ చెప్పకూడదు చూడండి. అవును, యా మీరు అవి ఏమంటారు దాన్ని, క్లిఫ్ హ్యాంగర్స్ ఏదో ఉంటాయి కదా, హుక్స్. యా హుక్స్ చెప్పకండి ప్లీజ్. ఓకే, సినిమాల్లో క్లైమాక్స్ చెప్పకూడదు అన్నట్టు ఇక్కడ హుక్స్ చెప్పకూడదు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు ద మోస్ట్ హ్యాండ్సమ్ జీవన్ గారు. జీవన్ ఫ్యాన్స్ ఓకే ఓయేసుకోండి. ఎక్కడైనా సరే ఫ్యాన్స్ వాళ్ళ ఇష్టమైనటువంటి స్టార్కి రక్తదానం చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఫ్యాన్స్ డిఫరెంట్, వాళ్ళు రక్తం తీసుకుంటారు. వెళ్ళేటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్క లీటర్ కావాలంట, పంపించు జీవన్. అలాగే మీరే విలన్ అంట ఇందులో, మీరు సర్పంచ్ అవ్వాలనుకుంటున్నారంట. అసలు ఏంటి అర్హత? వాట్ ఈస్ ద అర్హత దట్ యూ హ్యావ్? ఇంగ్లీష్లో వర్డ్ గుంట. అసలు చెప్పు జీవన్, ఏంటి ఆగిపోయావే? రేపు పొద్దున మనకి నియోజకవర్గంలో వెళ్ళి మాట్లాడాలి. యూ వాంట్ టు బికమ్ సర్పంచ్? ఇది తెలుగు వెబ్ సిరీస్ ఫస్ట్ నెట్ఫ్లిక్స్ కాబట్టి తెలుగులో మాట్లాడుకుందాం. ఇందాక తెలుగులోనే మాట్లాడితే తమరు గంట గ్యాప్ ఇచ్చారు. ఇంతకీ ఆ మాకీపూర్ ఊర్లో ఒకవేళ నువ్వు సర్పంచ్ అవుతే ఏం మంచి పనులు చేస్తావేంటి? చాలా చాలా గొప్ప పనులు చేద్దామని డిసైడ్ అయ్యాను. అవి గొప్పవో కాదు మేము చెప్తాం, ముందు పనులు చెప్పు. జూలై 2వ తారీఖు 2వ తారీఖు వస్తుందా? బేసిక్లీ ఏ ప్రశ్న అడిగినా జూలై 2 నేను ప్రిపేర్ అయిపోయి వస్తే. బట్ ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్. అది చాలా అద్భుతంగా ఉండబోతుంది, చాలా ఎంజాయ్ చేస్తాం. ఇట్స్ టైప్ ఆఫ్ కామెడీ. ఇట్స్ అ టైప్ ఆఫ్ కామెడీ. ఓ మై గాడ్. ఇంగ్లీష్ లో మాట్లాడమంటే మాట్లాడే, మళ్ళీ ఎవరు మాట్లాడమన్నారు ఇంగ్లీష్ లో? స్వచ్ఛమైన అచ్చమైన తెలుగులో మాట్లాడు. తెలుగులో తప్పు దొల్లింది. సరే, ఈ రోజు మనకి మోనికా జీ ఇస్ హియర్ from Netflix. So what would you give as a special dish to her today? I will invite her to my house cheppu restaurant, and I will cook the best dish in the Telangana, the best natkodi pulsu with garlu. Oh, and Monica ji, he is a chef. నాటుకోడి పులుసు విత్ గారెలు నాకు ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి తెలియదు. Natkodi pulsu with country chicken water. yes, Yeah, yes, you are right, Sumakka. yes, hot donuts in oil. Yes. By the way, he is a wonderful chef, even though he doesn't cook. Thank you so much. We did a show together, which was a hit because he didn't cook. Yeah, thank you. And పక్కనే ఉండే ఆయనకు ఒకసారి ఇవ్వండి. సీను, ఎవరో అరుస్తున్నారు, అప్పుల వాళ్ళు అనుకుంటా. తెప్పించాము, డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతారు. ఇంతకీ సూపర్ సుబ్బుని వేరే వేరే రీజియన్స్ లో ఎలా చెప్తారు అంటే? ఇక్కడ ఒకసారి స్టేజ్ మధ్యలో వచ్చైనా నువ్వు చెప్పొచ్చు. సూపర్ సుబ్బు అని ఇట్స్ అన్ ఇంగ్లీష్ వర్డ్, సూపర్ సుబ్బు. బట్ యా, ఇట్స్ అన్ ఐ జస్ట్ ఫౌండ్ అవుట్ దట్ సూపర్ సుబ్బు ఇస్ అన్ ఇంగ్లీష్ వర్డ్. ఓకే, సమ్ సూపర్ లెఫ్ట్ బై బ్రిటిష్ అండ్ సుబ్బు ఇస్ బై హిస్ ఫాదర్. ఓకే, సో హౌ డు యు సే సూపర్ సుబ్బు ఇన్ డిఫరెంట్ ఏరియాస్? సూపర్ సుబ్బు ఇక్కడ ఇక్కడ చెప్పు. ఇక్కడ మీరు అడిగితే చెప్తాను. ఓ, నేను ఒక్కొక్క ప్రాంతం చెప్తూ వెళ్ళాలా? చెప్పాలి. ఓ సరే, అయితే ఇప్పుడు సూపర్ సుబ్బు రాయలసీమలో ప్రిపేర్ అవ్వలేదా? సూపర్ సుబ్బు వా ఏంది బా సూపరా. ఓకే, మరి గోదావరి సూపర్ సుబ్బు ఆడే సుబ్బుగాడు. ఓకే, తమిళనాడులో సూపర్ సుబ్బు. మలయాళం సూపర్ సుబ్బు. ఓకే, ఇప్పుడు మనం కొంచెం ఈ దేశం దాటి అటు వెళ్దాం. చైనా, సూపర్ సుబ్బు. దుబాయ్ సూపర్ సుబ్బు కమ్ టు దుబాయ్ హబీబీ. అండ్ లాస్ట్ మూన్ మీద. వినపట్లే, గట్టిగా చెప్పు. మూన్ మీద అంటే ఎలా అనిపిస్తుంది? That was the most qualified joke. Thank you so much. I think Srinu is going to be doing a lot of dubbing on Netflix now. Many languages, many languages. Yes, కాకపోతే నువ్వు డబ్బింగ్ చేస్తే దానికి సబ్ టైటిల్స్ కంపల్సరీ వేయాల్సిందే. ఒక్క ముక్క కరెక్ట్ గా మాట్లాడవు కదా. Thanks for encouragement. By the way, ఈ క్వశ్చన్ నువ్వు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతావు. Yes. ఈ ఊరికి మాకీపూర్ అని ఎందుకు పేరు పెట్టారు? మాకీపూర్ అంటే బేసికలీ దాంట్లో మనుషులు బ్రెయిన్స్ పూర్, నెట్వర్క్ పూరు, వాటర్ పూరు, హాస్పిటాలిటీ పూరు, అంతా పూరు, కానీ ఎంటర్టైన్మెంట్ ప్యూర్. బాబా అందుకని దానికి
మాకీపూర్. మాకీపూర్. సూపర్. సో దట్స్ ది కాస్ట్. అండ్ అలాగే మన ప్రొడ్యూసర్స్ని కూడా ఎవరైనా ఇక్కడ క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటే లేదు, అప్పుల వాళ్ళు ఓన్లీ సీనుకు సంబంధించిన వాళ్ళే, మీకైతే కాదు. బట్ అదర్ దెన్ దట్, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఆడియన్స్ నుంచి. Yes, ma'am. My name is Srinu, ma'am. Ma'am. ఎక్కడ ఉన్నారు? Here, ma'am. Left, ma'am. లెఫ్ట్. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను సార్. Okay, so over to media, please, for the Q&A. సందీప్ గారు. హాయ్ అండి, హౌ ఆర్ యూ? చాలా లేదు. అవును సార్, ఫస్ట్ నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు దీనికి సెక్స్ ఎడ్యుకేషన్ అని పేరు పెడదాం అనుకున్నారని తెలిసింది. ఎప్పుడు పేరు అది అనుకోలేదండి. ఫ్రమ్ బిగినింగ్ ద నేమ్ వాజ్ నెవర్ దట్. ఓకే. ఆ జాన్రా కాంటెంట్ సబ్లైమల్గా సినిమాలో ఉంటుంది, ఆ షోలో ఉంటుంది తప్ప టైటిల్గా ఎప్పుడు మేము అనుకోలేదు. ఓకే. అండ్ సినిమాస్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. వై వెబ్ సిరీస్, వై ఓటీటీ ప్రాజెక్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ దట్? సార్, ఫస్ట్ ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ మీడియం సార్. అంటే దీనికి చేసే యాక్టింగ్ కానీ దీనికి రాసే రాత కానీ చాలా డిఫరెంట్. మనం 2 గంటల సినిమాలో చెప్పడానికి 4.5 గంటలు వెబ్ షో చేసేటప్పుడు ఒక యాక్టర్గానే ఇట్స్ వెరీ డిఫరెంట్ అప్రోచ్ టువర్డ్స్ హౌ టు డూ ఇట్. అండ్ ఇవాళ ముందుకెళ్ళే తరుణం ఇది, అన్ని రకాల ఫార్మాట్ ఆఫ్ కాంటెంట్లో ఉండడం. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా నెట్ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు షో, టెక్నికలీ ఫస్ట్ సౌత్ ఇండియన్ షో కూడా, బట్ తెలుగు పరంగా. అండ్ మోస్ట్ యాక్టర్స్కి ఒక నెట్ఫ్లిక్స్ షో చేయాలని కూడా ఆల్మోస్ట్ చెక్ బాక్స్ అండి. అది ఇలాంటి షో కుదరడం, అది మా షో మొదటి షో అవ్వడం కొంచెం మంచి ఫీలింగ్ ఉండింది. అండ్ ఆ పీరియడ్లోని సమ్వేర్ వెనక చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ అన్నీ నాకు చాలా సీరియస్ కాంటెంట్ అయినాయి. సో ఐ వెరీ కాన్షియస్లీ వాంటెడ్ టు పికప్ సంథింగ్ విచ్ ఇస్ ఫన్. అప్పుడు పికప్ చేసిన కాంటెంట్ ఇది మాట. ఆల్ ది బెస్ట్. మలిక్ గారు సార్, ఒక బ్లాక్ బస్టర్ డెలివరీ చేసావు టిల్లు స్క్వేర్తో. ఆల్మోస్ట్ 2 years పైన అయిపోయింది ఆల్మోస్ట్. ఏంటి అవునవును ఏంటి థియేటర్ సినిమా ఏంటి ఎంత గ్యాప్ తీసుకున్నారు? రాస్తున్నానండి. ఇది దీని షూటింగ్ ఇమీడియట్ గా అది మార్చ్లో రిలీజ్ అయిన సినిమా. ఐ వాజ్ షూటింగ్ ఫర్ దిస్ ఫ్రమ్ ది ఆగస్ట్ 2024లో. ఆ షూటింగ్ చేసి నెక్స్ట్ నేను రైటింగ్ ప్యారలల్ గా చేస్తూ ఈ సెప్టెంబర్లోనే ఐఎమ్ గోయింగ్ ఫర్ ద షూట్ ఫర్ మై నెక్స్ట్ ఫిలిం అని ప్లానింగ్ చేస్తున్నా. సో బేసిక్లీ వర్కింగ్. ఎందుకంటే ఇంత మంచి హిట్ పడిన తర్వాత ఐ వాంట్ బి వెరీ కేర్ఫుల్ ఆన్ థియేట్రికల్లో వచ్చిన సినిమా బాగా రాయాలనే ఉద్దేశంలో ఐ టుక్ దిస్ టైం. ఒక అంబిషియస్ ప్రాజెక్ట్ ఏదో వర్కౌట్ చేస్తున్నారని తెలిసింది, ఫ్యాంటసీ సజ్జా గారితో. అది అవుతుందండి, దట్స్ ఇన్ డిస్కషన్స్. ఎస్, నెక్స్ట్ ఇమీడియట్ అదేనా? అది కూడా ఉంది. అండ్ అదర్ ప్రాజెక్ట్, బోత్ ద ప్రాజెక్ట్స్ ఇప్పుడు లైనప్ లో ఉన్నాయండి. అది కూడా ఉంది. ఎస్, అబ్సల్యూట్లీ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సందీప్. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? హాయ్ అండి, ఫైన్. యాక్చువల్లీ ఇది 4 years అని చెప్తున్నారు ఇందాక నుంచి. ఆల్రెడీ పిల్లలు పుట్టేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారంట. ఆల్రెడీ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఈ ప్రాజెక్ట్ అన్నాలది పట్ల ప్రాబబ్లీ ఓ రైటింగ్ స్టార్ట్, అంటే మరీ మనోడు చిన్నప్పుడు రైటింగ్ స్టార్ట్ చేస్తే నాకు తెలియదు. మేము మొదలుపెట్టి అరౌండ్ 1.5 years అయి ఉంటుంది. బట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ అలాగే టైం పడుతుంది కూడా. అంటే జనరల్గా మనం సినిమా చేసినప్పుడు అసలు 4 వరకు చూసుకుంటాం. ఇక్కడ మేము చేసిన తర్వాత మళ్ళీ మనకు బాంబే నుంచి అందరూ చూసుకుని కేర్ఫుల్గా ఉండి వచ్చే కాంటెంట్ బయటకు రావాలని టైం పడుతుంది. మనకి ఇంతకుముందు మీరు చేసినవి కూడా అంటే ఒక ఫ్యామిలీస్ పరంగా కానీ అందరి పరంగా కూడా సందీప్ మావడని ఓన్ చేసుకునే లాంటి సినిమాలే కూడా చేశారు యాక్చువల్గా. బట్ ఇది అనేసరికి ఏంటంటే నెట్ఫ్లిక్స్ అనేసరికి అదే ఓటీటీ అనేసరికి ఏంటంటే వాటికి వేరే ఉంటాయి కదా కొలమానాలు. అంటే ఈ పర్ఫెక్ట్గా ఈ సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయి కదా. సో మరి దీంట్లో పెట్టింది కూడా కొంచెం అలాగే ఉంది. సో అంటే సోల్ వేరే ఉండొచ్చు, బట్ కాకపోతే పింజ్ అనేది అలా ఉంది కదా. సో ఎలా ఉండబోతుంది? సో అందరూ కూర్చొని చూడొచ్చు. ఇదే సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే క్లీన్ యూ వచ్చేదండి. ఇది ఒకవేళ సినిమాకి థియేటర్లో వచ్చి ఉంటే క్లీన్ యూ అయ్యేది. మీరు ఇలా సెన్సార్ చేసినా కూడా యూఏ వస్తుంది షోలోకి. అది కాకుండా ఐ థింక్ సమ్వేర్ మీరు చెప్పారు కదా ఫ్యామిలీస్లో చిన్న గుడ్ విల్ ఉంది అని. ఐ థింక్ సమ్వేర్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ వాస్ ఆస్క్డ్ ఫర్ ద షో ఆర్ ఇట్ కేమ్ టు మీ యాజ్ వెల్. బియాండ్ దట్ ఈ షోలో మేము ఏమైతే చెప్పాలనుకుంటున్నామో అది మా టార్గెట్ ఆడియన్స్ ఫ్యామిలీస్. సో మీకు ఒక్క బూత్ పదం కూడా మీకు షోలో ఉండదు.
నేను వాడినట్టు లేదా ఏ క్యారెక్టర్స్ వాడినట్టు, లేదా ఒక్క అన్కంఫర్టబుల్ సీక్వెన్స్ కూడా మీకు షోలో ఎక్కడ కనిపించదు. బట్ నవ్వుతూనే ఒక మంచి విషయాన్ని చెప్పడం ఎంత ఇంపార్టెంట్ అనే ఒక ఎంతెందుకు ఇప్పుడు మా మిథిలా ఉన్నారు, ఆవిడ వేసుకున్న దీంట్లోనే నో మీన్స్ నో అని ఉంది. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ ద రైట్ థింగ్స్ ఇన్ అ వెరీ ఫన్ వే, అంతే తప్ప ఇట్ ఈస్ నాట్. అండ్ మీరు అనుకున్న టైప్లో జాన్రాలోకి వెళ్ళిందంటే మా పర్పసే సర్వ్ అవ్వదు. సో దట్స్ ద రీజన్ వై సూపర్ సుబ్బు ఇస్ కాల్డ్ సూపర్ సుబ్బు ఆల్సో. నాకు ఐడియా ఉందండి, బట్ ఫర్ ద ఆడియన్స్ ఇది ఆన్సర్ వాళ్ళకే కొంచెం అర్థం అవ్వాలని తప్ప. మళ్ళీ గారు యాక్చువల్గా అసలు అంటే ఇన్సెప్షన్ ఎలా స్టార్ట్ అయిందంటే ఇలాంటిది ఒకటి చేయొచ్చు, ఇలాంటి ఫన్ జోనర్లో తీసుకెళ్ళి బేసిక్గా వేరే వేరే లాంగ్వేజ్లో చూసాం మనం, బట్ ఈ తెలుగులో కూడా ఇలాంటిది ఒకటి వైబుల్ అవుతుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అసలు, దీనికి ఐడియా ఎక్కడ అసలు? అంటే అన్నాను కదండి, ఫస్ట్లోనే నాకు అనిపించింది ఈ కథని చెప్తే బాగుంటుంది ఆడియన్స్కి అని అనిపించింది. బట్ ఒక పెద్ద కథ అవటం వల్ల, ఇన్ని క్యారెక్టర్స్ ఉండటం వల్ల ఆ ప్రాబ్లీ థియేట్రికల్ మీడియం కాదేమో, వెయిట్ చేద్దాం అని అనుకుంటా. దెన్ వెన్ ఐ స్టార్ట్ పిచ్చింగ్ ఇట్, అప్పుడు ఇమీడియట్గా అభిషేక్ వాజ్ ద ఫస్ట్ గై, హీ హర్డ్ టు దిస్ థింగ్, నేను పొటెన్షియల్ ఉందని తను ఇమీడియట్గా దాన్ని చూసి హీ సెడ్ లెట్స్ టేక్ ఇట్ టు బాంబే అన్నప్పుడు తను విన్నారు. మోనిక గారు విన్న తర్వాత షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ షీ లవ్ ద కాన్సెప్ట్ అండ్ ఎవ్రీథింగ్. బిల్డ్ చేసే కొద్దీ దెన్ ఇట్ బికేమ్, అంటే నాకు కూడా విజన్ క్లారిటీ వస్తూ మొదలైంది అనమాట. అండ్ ఐ లైక్ కొంచెం ఇలా ప్రోగ్రెసివ్గా ఉన్న ఐడియాస్ గురించి. ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్ అ బిట్ విత్ స్టోరీ టెల్లింగ్. ఏదో ఒక ఐడియాని అది కష్టం చెప్పటం, ఈ పాయింట్ని ఇబ్బంది పడతారేమో, దాన్ని ఎంత కన్విన్సింగ్గా ఎంపతితో ట్రీట్ చేసి బాగా చెప్పటం ఎలాగా అన్నదే నాకు నేను పెట్టుకునే టెస్ట్ ప్రతిసారి. అది టిల్లు అవనియండి, ఏదన్నా అవనియండి. సో ఆ విధంగా వి గెటింగ్ అన్ అదర్ షో విచ్ హ్యాస్ అ హార్ట్ to it, and I'm very sure that all you guys with family will enjoy this show sitting together. Yeah. Wish you all the best. Thank you. Thank you. Hi guys. మల్లిక్ గారు, ఇది ఈ మధ్య సర్కారీ నౌకరీ అని ఒక సినిమా వచ్చింది, ఇదండి సర్కారీ నౌకరీ అని, ఓకే రాఘవేంద్ర గారి ప్రొడక్షన్ లో, సునీత గారు వాళ్ళ అబ్బాయిది. ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ దగ్గరగా ఉన్నాయి అనిపిస్తుంది మీకు. అది చూస్తున్నారా లేకపోతే ట్రైలర్ చూసానండి. ఐ డెంట్ సీ ద ఫిల్మ్, బట్ ట్రైలర్ అయితే చూసాను నేను. అది ప్యూర్లీ ఓన్లీ మనకి పాపులేషన్ గురించి బేస్ చేసిన ఐడియా అని నాకు అర్థమైందండి, ఉన్న ఐడియా వరకు. బట్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇట్స్ మచ్ మోర్ ఎలాబరేట్ థింగ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, కన్సెంట్ అని అవ్వండి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ టాక్ అబౌట్, ప్రెగ్నెన్సీస్, చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి సెక్స్ ఎడ్యుకేషన్లో. సో దానికి సంబంధించిన చాలా విషయాలపైన వి త్రూ లైట్ అందరికీ అర్థమయ్యేటట్టు చాలా విషయాలు చాలా లైట్ హార్టెడ్గా చెప్పామండి ఈ షోలో. ఇది ఎన్ని ఎపిసోడ్స్? 7 episodes అండి. సీక్వెల్ ఉంటుందా? Part 2 అంటున్నారండి. రైటింగ్ స్టార్ట్ అయిపోయిందండి. మోనిక గారు, why so late to come up with a Telugu web series? All the other channels are all ahead of you. You so late to come up with a first Telugu web series, I think, original. Yes. Why so late? I actually would say that late is not important, right is important. And we are very happy that we are coming with the right first show. And all of you are going to see what a unique show it is. We take a lot of cinema, Telugu cinema, Tamil cinema, Malayalam cinema on the service. And there are so many different kinds of stories that work for audiences, not just in south of India, but for the pan-India audiences, and then they go global on Netflix. So we wanted to do a subject which was, very complementary to what's happening in the theatrical space. And we wanted to get the right energies, just, the right cast for it. So we are very excited. It's the right show for us to be taking off on the slate. And following on the heels of it, of course, we've had some original Tamil movies which have come on the service. More are coming, but the next in Telugu would be Takshakudu, which is a very interesting mystery thriller with folklore elements. So our Telugu slate is going to be very unique and special. We are choosing subjects that we want to share with our audiences and which we are confident will go to the largest audience possible. Hi guys, this is Anita from India Today. సందీప్, సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పే టీచర్ క్వాలిఫికేషన్ ఏంటి సార్? దీంట్లో ట్విస్టే అదే సార్. మీరు చూసారంటే మీకు అర్థం, దీంట్లో ట్విస్టే అదే ఉంటుంది. వీడు ఎంత అండర్ క్వాలిఫైడో ఈ ఉద్యోగం చేయడానికి, ఇప్పుడు ఆ ఉద్యోగం నేర్చుకుని బాగా చేయాలి అనేదే సుబ్బుకుండే ఛాలెంజ్. అంటే ఏం నేర్చుకోవాలి?
మీరు యాక్చువల్లీ చూసారంటే అంటే నేర్పించడం నేర్చుకుంది సార్. మీ క్వశ్చన్ అడగడానికి ఒక 10 సెకండ్లు పట్టింది నాకు. అంటే మీకు ఇన్ఫ్యాక్ట్ చెప్పొచ్చో లేదో మీరు షో చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది. ఈడ బేసిక్లీ చిన్న చిన్న విషయాలు కూడా ఈడికి రాదు అని మీకు ఆల్రెడీ మీ ట్రైలర్లోనే చూసుంటారు వర్జినే అని. సో సూపర్ సుబ్బు క్యారెక్టర్ అలాంటి వాడు వచ్చి ఒక ఊరు మొత్తానికి సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించాలంటే అది ఎలాంటి తిప్పులు పడతాడు కైండ్ ఆఫ్ హ్యాజ్. అంటే మల్లిక్ గారు ఇది వెబ్ సిరీస్ అయితే ఫ్రీడమ్ ఉంటుందని వెబ్ సిరీస్ చేశారా? అది కూడా అంతేనండి. ఎందుకంటే నాకు ఈ రిజల్ట్ అన్నది ఫస్ట్ అదొక టెన్షన్ ఉండదండి. ఫస్ట్ ఇలాంటి కథ చేస్తున్నప్పుడు దేర్ ఇస్ లిటిల్ రిస్క్ వేర్ నాకు కావాల్సిన స్టైల్లో నేను చెప్పగలను ఈ కథ. సో ఏదైతే నేను అనుకున్నానో సో దే వోంట్ బి ఎనీ రెస్ట్రిక్షన్స్ ఆన్ టెల్లింగ్ దట్ స్టోరీ. అందుకని ఆ విధంగా ఈ మీడియం కరెక్ట్ అండ్ ఇట్స్ అ బిగ్ స్టోరీ టు టెల్ అండ్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ సీజన్ ఆర్క్ స్టోరీ ఉంది కాబట్టి ఇది ఈ మీడియమే కరెక్ట్ అని ఐ చూస్ దిస్ అండి. అంటే మీరు అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అని అన్నారు కదా ఆల్రెడీ అందులోని. అంటే ఫ్యామిలీ అంతా జనరల్గా మన తెలుగులో ఫ్యామిలీ అందరూ అట్లా అనగానే చూడరు, వేరే దగ్గర ఎక్కడైనా చూస్తారేమో కానీ మీరు ఒక ఎపిసోడ్ ఒకసారి ట్రై చేసి చూడండి, యూ విల్ బి సో హుక్డ్. అసలు ఎక్కడ ఇబ్బందికరంగా అన్నది ఎక్కడ మీకు షోలో ఎక్కడ ఉంటుందండి అసలు. సార్ దీంట్లో ఒక డైలాగ్ ఉంటుంది సార్, నేను చెప్పొచ్చో తెలియదు, విచ్ నాకు చెప్పేటప్పుడు కూడా ఐ ఫెల్ట్ లైక్ అమ్మ అనుకున్నాను. అది డబ్బింగ్ చెప్పాడు. ఆల్మోస్ట్ మేము షూట్ చేసాం ఒక 8 నెలల తర్వాత 6 నెలల తర్వాత డబ్బింగ్ చేసాం కాబట్టి నాకు నాన్ స్టాప్గా వేరే చోట్లకి వెళ్ళి షూటింగ్ చేయడం రావడం. సో ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్తో చూసాను డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా. ఒక చాలా ఇంపార్టెంట్ స్పేస్లోని సుబ్బు క్యారెక్టర్ అంటాడు, మనిషి జన్మకే పుట్టుక స్థానం అయిన చోటుని శుభ్రంగా ఉంచుకోవడానికి భయం ఎందుకమ్మా అంటాడు. నౌ ఇది ప్రైమర్లీ ఫ్యామిలీస్ చూడడం కోసం చేసిన షో అండి. అంటే మనకి తెలిసిన ప్రపంచం ఒకటి, మనల్ని అంటే మీకు ఇంకొంచెం నాలెడ్జ్ ఉండొచ్చండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా జనరేషన్ వాళ్ళకి ఒక సెగ్మెంట్తో కట్టయిపోయి ఉంటుంది కదా, మేము బ్రతికే జీవితానికి సంబంధమే లేకుండా ఇంకో జీవితం బతికే చాలా ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు మేము ఒక ఊరికి వెళ్ళి షూటింగ్ చేస్తేనే అక్కడ ఉండే ఆడవాళ్ళు కానీ అక్కడ ఉండే ఒక పేట్రియాకల్ సిస్టమ్ కానీ ఇది సెటప్ కానీ మేము షాక్ అయ్యాం. అది ఇంకా ఇలా ఉంటారా అని కదా. సో సమ్వేర్ ఇది చేసిందే వాళ్ళ కోసం అందరూ చూడాలి అని. సో ఏ ఒక్క సెకండ్లో కూడా మీరు ఏమైతే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అయితే ఇబ్బందిగా ఆలోచిస్తున్నారో ఆ ఇబ్బంది ఒక ఇంచ్ కూడా పడదు. అండ్ ఐ ఫీల్ సమ్వేర్ ఇవాళ ఉండే ఆడియన్స్ రిసెప్షన్కి ఫ్యామిలీస్ ఎక్కువ చూస్తారేమో డే 1 అనేది నాకు చిన్న ఒక గట్ కాల్ అండి. Hi guys, this is Anita from India Today. Good Hi, Anita. evening. Hello. Hi. Amazing trailer. We had too much fun watching it, and I'm sure this is going to be again one of the best shows on Netflix. My question to all of you all is: do you think India is finally ready to talk about sex education so openly, or are we still uncomfortable to talk about the subject? Because we always say sex education is a taboo subject that we are scared to talk about. So. It's for all of you all. I'm saying, Thali, you can start. I'm saying No, go ahead. Now you start. I think that it is changing. I wouldn't say we are fully there yet, but I think we are getting there. I am optimistic about it. Monica ji. Sandeep? So I think this is a topic which everybody is aware of, but how openly are they ready to talk about it has been the only question in this country. Well, I would like to hope it is already the country is ready to discuss it, which means they love Super Subbu. And if the country is not ready to discuss it, I hope that Super Subbu is one of the reasons for it to start discussing it. Monica ji. Historically, if I can answer Netflix, this question actually, and then I'll come to you. I think as a subject, it'll always remain awkward for India, but I think the humor is what actually makes it a subject that you can get the awkwardness out and you can manage to say so many things with humor that you won't even realize how relatable it is, and so many people at the same time can forget the uncomfortable bit and laugh and carry something back with them. So I feel so confident that Super Subbu is that show which will actually take away that uncomfortable quality, and it'll help us look at the subject which all of us know. And I mean, we are a very populous country. We've said it in the show that the government says that we need to reduce the population. We've gone ahead of China, so that's the reason why he sent Subbu to Makipur with the task.
So that's the fun of it, that how will he manage to bring it out. And I think Malik and the whole team and everybody in the cast has brought that thing out so beautifully. That's going to be the enjoyable part to watch.